శుభ్రంగా ఇలా నాటుకోడిని కడుక్కొని ఒక బౌల్ లోకి వేసుకోవాలి. తర్వాత ఒక దుబ్బని, అలాగే 3 సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి చీలికల్ని ఇలా వేసుకోవాలి. సాల్ట్ ని, అలాగే పసుపుని, అలాగే కారాన్ని, కొద్దిగా ధనియా పౌడర్ మసాలాని, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని కూడా వేసి 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసి ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చికెన్ ని అరగంట సేపు వదిలేయాలండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ స్పైసెస్ ని వేసుకోవాలి ఆయిల్ లో. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. చికెన్ ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను టమాటా ఇంకా పుదీనాని పేస్ట్ చేసి తీసుకుంటున్నానండి. టమాటా పేస్ట్ ఇంకా పుదీనా పేస్ట్ లో బాగా ముక్కలకు పట్టి ఫ్రై అవ్వాలండి. 1 గ్లాస్ వరకు వాటర్ ఇలా నీళ్ళు పోసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది ఈ విధంగా అయిందండి. దించేటప్పటికి చికెన్ మసాలా ఇలా వేసి కొద్దిగా మిర్ని ఇలా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.